వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటిదాకా విజయం లేదు. విజయం సాధిస్తారా అంటే విజయం సాధించారు. మామూలు విజయం కాదు. ఓవర్‌సీస్‌లో హైయెస్ట్ మార్జిన్‌తో వచ్చిన విజయం. 336 పరుగుల విజయం ఇక్కడ టీమిండియా సాధించింది. అండ్ ఈ విజయం వెనకాల సంకల్పం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, సహనం ఉంది. అండ్ కలిసికట్టుగా ఆడే ఒక అద్భుతమైన బాండింగ్ కనిపించింది ఈ టీంలో. ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆడారు. ఎట్టకేలకు ఆ విజయం సాధించాడు. వరుణుడు కూడా లేదు ఇండియాకి విజయం రావాల్సిందే అని చెప్పేసి అతను కూడా ఆగే విధంగా ఇండియా పెర్ఫార్మ్ చేసింది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ 6 ఫర్లు తీసుకున్నారు. ఒక ఫాస్ట్ బౌలర్ 10 వికెట్ హాల్ ఇన్ మ్యాచ్ వచ్చింది. కెప్టెన్ ముందుండి అదిరిపోయే రీతిలో 430 పరుగుల దాకా కొట్టాడు. ఆనందమే ఆనందం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆ పొజిషన్ నుంచి ఓడిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ ఎంత అతను మాట్లాడినప్పుడు పెయిన్ కనిపిస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ చిరునవ్వు అనేది వెళ్లకుండా వి డిడ్ వెల్, విల్ ట్రై అండ్ బౌన్స్ బ్యాక్ అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే 10 దిన్ కే బాద్ యహీ మిలేంగే, పార్టీ కరేంగే, జెండా పాతేంగే అన్నట్టుగా చెప్పాడు. అదే చేశాడు. జుబాస్టన్లో విక్టరీ. 2018లో చాలా క్లోజ్గా వచ్చారు. విరాట్ కెప్టెన్ కనబడి విరాట్ వికెట్ పడింది, కొలాప్స్ అయిపోయింది. 31 పరుగులతో టీమిండియా ఓడిపోయింది ఆ మ్యాచ్. బట్ అంతకుముందు జుబాస్టన్లో ఎప్పుడు గెలవాల. 86లో ఇండియా విన్నింగ్ పొజిషన్లో ఉండింది, వర్షం పడింది. సో దానివల్ల ఇండియా ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్ గెలవలేకపోయింది. చాలా చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఇక్కడ మాత్రం గెలిచేశారు. సరే గెలిచారు కాబట్టి ఆనందంలో కొంచెం రెట్టింపు కాదు, ఒక 5% ఆనందం ఎక్స్ట్రా పొందే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వీడియో పెట్టా. అరే బాగా ఆడారా మన వాళ్ళు, పర్వాలేదు, చాలా బాగా డీసెంట్గా ఆడుతూ వచ్చారు, జస్ట్ అలా మిస్ అయిపోయింది, పట్టించుకోకూడదు, ఇండియా విల్ బౌన్స్ బ్యాక్ అని చెప్తే చాలామంది చాలా రకాలుగా పిచ్చి పిచ్చిగా వాగేశారు. ఆ స్క్రీన్ షాట్లు ఇంకా ఉన్నాయి, కమెంట్లు డిలీట్ చేసినా కూడా దొరికిపోతారు. స్టిల్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. బూతులు తిట్టారు శుభ్మన్ గిల్ని, బూతులు తిట్టారు ప్రతి ఒక్కరిని కూడా. నన్ను కూడా అన్నారు నేను ఏదో బయాస్డ్గా మాట్లాడితే గిల్కి అని చెప్పేసి. నన్నందుకు నేనేం పట్టించుకోను. కానీ అది ద ఫ్యాక్ట్ దట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఓవర్సీస్ కండిషన్స్ ఆర్. అక్కడికి వెళ్తే చలి మామూలుగా ఉండదు, ఉనికిపోతాయి కింద. అలాంటి పరిస్థితుల్లో స్పర్శ అనేది సరిగా తెలియదు, చేతులు ఫింగర్ మూమెంట్ అనేది సరిగా ఉండదు ఆ చలికి. ఇంగ్లాండ్లో ఆ చలికి అడ్జస్ట్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో దెర్ వర్ సమ్ మిస్టేక్స్, కానీ మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్ చాలానే బాగానే ఆడారు. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి ఇండియా బాగా ఆడుతుందని నేను చెప్పిన ప్రతిసారి కూడా ఇంగ్లాండ్ గెలిచేస్తుందని మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరికీ మంచి సమాధానం అయితే దొరికింది. ఇప్పుడు అనొచ్చు ఒక విజయానికి అని అనొచ్చు. బట్ ఆ ఒక విజయం కూడా ఎప్పుడు గెలవలేని ఒక గ్రౌండ్ మీద వచ్చింది కాబట్టి నెక్స్ట్ కొంతమంది కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. నేనేదో జడేజాని తిట్టేశానని. జడేజా గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మన బంగారం అని చెప్పా జడేజా గురించి ఈ మ్యాచ్ ప్రివ్యూ ముందు కూడా చెప్పింది ఏంటంటే, బ్యాటింగ్లో కాదు బౌలింగ్లో కూడా కాస్త బెటర్గా పర్ఫామ్ చేయకపోతే ఇండియాకి బౌలర్లు కావాలనుకుంటే కూడా అతని మీద కూడా వెయిట్ పడే అవకాశం ఉంది అని చెప్పా. అతన్ని తీసేస్తారని ఎక్కడ చెప్పాల. పైగా అతని బ్యాటింగ్ గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడి అతని బ్యాటింగ్కి అతనికి అసెట్ అని 4 ఏళ్ళ నుంచి చెప్తూ వచ్చా. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో తన రఫ్ని సరిగా ఎక్స్‌ప్లాయిట్ చేయలేకపోయాడని చెప్తూ వచ్చా. ఈ టెస్ట్ మ్యాచ్లో అతను బాగానే చేశాడు. దాన్ని ఏదేదో వక్రీకరించేసి నేను జడేజాకి నేనంటే యాంటీ అన్నారు. సగం సగం వింటారు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఏమీ రాదు. తర్వాత ఒకడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. సుందర్ కూడా వికెట్ తీయలేదు కదా అన్నాడు. సుందర్ ఏమన్నా 80 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 324 వికెట్ తీశాడు కంపేర్ చేయడానికి. ఏమైనా అర్థం ఉందా అసలు? అక్షర్ పటేల్ ఆడుంటే బాగా సపోర్ట్ చేశాడు. అక్షర్ పటేల్, జడేజా ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడారు కలిసి? ఎవరితో కంపేర్ చేస్తారు? బుద్ధిన్న మాటలు మాట్లాడినవి అర్థం చేసుకోవాలి ఏ కాంటెస్ట్లో ఎవరిని మాట్లాడారని చెప్పేసి. అండ్ ఇంకోటి, ప్లేయర్లు అంత అద్భుతంగా ఆడుతూ ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ క్రికెట్ టీంకి ఆడుతున్నారంటే కనుక మామూలు విషయం కాదు. ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సరిగ్గా ఆడలేదంటే ఆడలేదని చెప్పండి, దట్ ఇస్ అన్ ఒపీనియన్ కాదనట్లేదు. కానీ అంతకన్నా శృతి మించే వేషాలు వేయకూడదు. అండ్ నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించొద్దు. ఎందుకంటే వక్రీకరించాను ఇలాగ బుద్ధి చెప్తా, అప్పుడు దుప్పట్లు వేసుకుని కూర్చోవాల్సి వస్తుంది మొహం చూపించుకోకుండా. ఎలాగో మొహం చూపించుకోవట్లేదు. అమ్మాయి హ్యాపీగా ఉంది, విజయం వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పేసా. గెలుపు వచ్చినప్పుడల్లా కూడా కాస్త ఎక్స్ట్రా కామెంట్ చేసేవాడిని, అలా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో దట్ ఆ విజయం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చని. బట్ ఇవాళ ఏం జరిగింది? వెన్ ద ప్లే స్టార్టెడ్, వర్షం. ఎప్పుడు ఆగిపోతుంది వర్షం? ఆగింది, మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 2 సెట్ బ్యాటర్స్ ఉన్నారు. సెట్ బ్యాటర్స్ అని చెప్పడానికి లేదు, ఒక మంచి బ్యాటర్ హ్యారీ బ్రూక్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆ తర్వాత పోప్ అక్కడ బాగా ఆడుతూ కనిపిస్తూ వచ్చాడు. ఎక్కడో అక్కడ వికెట్ రావాలి, ఆకాశ్దీప్ వచ్చాడు, వికెట్ తీశాడు. బాల్ లోపలికి వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది, ఎల్బోకి తగిలింది, బోల్డ్. ఆ తర్వాత హ్యారీ బ్రూక్కి బాల్ ఒక క్రాక్ మీద పడింది, సక్కట్లో లోపలికి కట్టేయింది. హ్యారీ బ్రూక్ అవుట్ ఇస్తే రివ్యూ తీసుకుని అంపైర్స్ కాల్ మనకి ఫేవర్లో వచ్చింది, హ్యారీ బ్రూక్ గాన్. స్టోక్స్ వచ్చాడు, అలాగే స్మిత్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ ముందుకు వెళ్తోంది.
అండ్ ఎవరు కూడా వికెట్లు తీయట్లేదు. అప్పుడు డబ్ల్యూవి రామన్ అండ్ అలాగే వెంకటపతిరాజు ఇద్దరితో కామెంటరీ చేస్తున్నప్పుడు అడిగా, సుందర్‌ని కూడా తీసుకొని రావాలా అంటే, సుందర్‌ని ఖచ్చితంగా తీసుకొని రావాలి. డబుల్ స్పిన్ అటాక్ చేయాలి. కొంచెం లేజినెస్ వస్తుంది వాళ్ళకి. అక్కడ వికెట్ పడొచ్చని చెప్పేసి రామన్ అన్నారు. రాజు ఏమన్నారంటే, సుందర్ యాక్చువల్‌గా బెన్ స్టోక్స్ కొంచెం బెటర్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. ఆ ట్రాజెక్టరీ ఒకటుంది. గాలి కూడా ఉంది కాబట్టి డ్రిఫ్ట్ అవుతుందన్నారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. బాల్ డ్రిఫ్ట్ అయింది లోపలికి. చాలా గట్టిగా డ్రిఫ్ట్ అయింది. అందుకే కాలు ముందుకెళ్ళలేదు బెన్ స్టోక్స్‌ది, దొరికిపోయాడు. అది ఎల్బీడబ్ల్యూ అవుట్ ఇచ్చిన తర్వాత, "ఏయ్! బ్యాట్‌కి కొట్టాను కదా!" ఇట్లా కళ్ళు మరీ పెద్దవి చేసి చూసాడు. అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకున్నప్పుడు అది క్లీన్‌గా ఔటే, ప్యాడ్‌కి తేలింది. బెన్ స్టోక్స్ వెళ్ళిపోయాడు జస్ట్ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ లంచ్. లేదంటే ఆ పార్ట్నర్‌షిప్ ట్రబుల్ చేస్తూ వచ్చింది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక చిన్న రేర్ గార్డ్ యాక్షన్ లాంటిది స్టార్ట్ అయింది. క్రిస్ వోక్స్ అండ్ అలాగే ఇక్కడ మన ఆహ్, జేమీ స్మిత్ మధ్యలో. బాగా ఆడుతూ వచ్చారు, బాగా ఆడుతూ వచ్చారు. అదరగొట్టేస్తున్నారు. ఇదేంట్రా పరిస్థితి అనుకుంటున్న సమయంలో అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి బ్రేక్ త్రూ అందించాడు. అదే తను మామూలుగా షార్ట్ బాల్స్ వేస్తూ ఉంటాడు. మా ఊరి దేవుడు అందాల రాముడు అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టినట్టు గట్టిగా హిట్ చేసి మరీ బౌలింగ్ ఏసాడు. అగైన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెట్ బ్యాటర్స్‌కి బౌలింగ్ ఏసాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్. అందుకే ఇక్కడ వికెట్ అనేది వచ్చింది. టాప్ ఎడ్జ్ తీసుకుంది. మంచి క్యాచ్ అక్కడ. ఆ బ్రేక్ త్రూ అనేది వచ్చింది. ఆ బ్రేక్ త్రూ వచ్చాక కూడా దేర్ వాస్ స్టిల్ స్మిత్. స్మిత్ యాక్చువల్‌గా 2 ఇన్ కట్టర్స్ ఆకాష్‌దీప్‌కి సర్వ్ అయ్యాడు. వామ్మో! అనుకున్నాను నేనైతే అసలు. ఇంత లక్ ఏంటి స్మిత్‌కి అని చెప్పేసి. తర్వాత 2 రఫ్ మీద పడినవి కూడా మిస్ అవుతూ వచ్చాయి. షార్ట్ బాల్ ఏసాడు. 2 సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత కాస్త స్లోవర్ షార్ట్ బాల్ ఏసాడు. టెంప్ట్ అయ్యాడు. కొట్టాడు. డీప్ స్క్వేర్‌లో క్యాచ్. జేమీ స్మిత్ ఔట్ అయ్యాడు. జేమీ స్మిత్‌ని ఔట్ చేయడానికి చాలా చాలా కష్టపడాల్సొచ్చింది టీమిండియా. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఔటే గాల. పక్కన నుంచి కూడా మిగతా వాళ్ళందరిని ఔట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే పరిస్థితి. అంటే మొత్తానికి జేమీ స్మిత్ వికెట్ పడింది. ఆ తర్వాత కూడా కార్సన్ టంగ్ కాస్త ఆడే ప్రయత్నం చేశారు. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. హడావిడి చేశారు. కాస్త ఫ్రస్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ డీఎస్‌పీ సిరాజ్ డైవ్ చేసి మరి క్యాచ్ పట్టుకున్నాడు. ఫ్లోలో డీసీపీ అనేసా ఎక్సైట్‌మెంట్‌లో క్యారీ అవే అయిపోయి. బట్ మామూలు క్యాచ్ కాదు. సూపర్ సూపర్ క్యాచ్ ఇది. ఫాస్ట్ బౌలర్స్ డైవ్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటిది అతను ఇన్‌ఫాక్ట్ గడ్డి మీద కూడా కాదు. ఆ పిచ్ మీద డైవ్ చేసాడు. డైవ్ చేసి మరి క్యాచ్ పట్టుకున్నాడు. జడేజాకి వికెట్ అందించాడు. జడేజాకి వికెట్ లేదు ఈ టెస్ట్ మ్యాచ్‌లో. జడేజా గురించి మాట్లాడుకున్నాం దట్ హి ఈస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వికెట్స్. నేనే చెప్పా దట్ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఇట్ ఈస్ టఫ్ ఫర్ జడేజా టు పిక్ వికెట్స్. బట్ కండిషన్స్ సూటబుల్‌గా ఉన్నప్పుడు అతను వికెట్లు తీయల. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో రఫ్ ఉంది సరిగ్గా వేయలేకపోయాడు. లేదా బెన్ డకెట్‌ని అతనే ఔట్ చేయాల్సిన బౌలర్ కుదరలేదు అప్పుడు. ఇక్కడ రఫ్ ఉంది సరైన రీతిలో ఎక్స్‌ప్లాయిట్ చేయలేకపోయాడు. బట్ మెల్లమెల్లగా యాజ్ హి గాట్ ఇంటు ద స్పెల్ ఆ రఫ్ మీద బాగా వేస్తూ వచ్చాడు. గిల్ అండ్ పంత్ చెప్తూనే వచ్చారు ధీరెడాలో, ధీరెడాలో, ధీరెడాలో స్లోగా వేయి, స్లోగా వేయి అని. వికెట్ వచ్చింది. ఆ తర్వాత గిల్ చాలా మంచి పని ఏం చేశాడు, ఆకాష్‌ని తీసుకొచ్చాడు. "అరే! నీకు 10 వికెట్ హాల్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు బౌలింగ్ చెయ్యి. నువ్వు ఎక్స్‌టెండెడ్ స్పెల్ వేసావు కాదనట్లే బట్ స్టిల్ ట్రై" అన్నాడు. సిరాజ్ మంచి అవకాశం వచ్చింది క్యాచ్ పట్టుకోవడానికి. క్యాచ్ మిస్ అయింది. ఆ తర్వాత 2 ఓవర్లు వెళ్ళాయి. ఫిట్టింగ్‌లీ ఆకాష్‌దీప్ బౌలింగ్‌లోనే మళ్ళీ వికెట్ అనేది పడడం. శుభ్మన్ గిల్ దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ ఆ విజయం వచ్చిన తర్వాత వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సూపర్ హై వచ్చింది. ఐ వాస్ కాలింగ్ ఇట్ ఆన్ ద మైక్. సోనీ స్పోర్ట్స్ 10-4లో కామెంటరీ చేస్తున్నప్పుడు బాల్ ఎడ్జ్ అయ్యి పైకి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే అంపైర్ నో బాల్ అనకూడదని చెప్పేసి ఆగాను. శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత వికెట్ పడిందని చెప్పేసి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఒక శుభారంభం జరగాలని చెప్పేసి ఎవడన్నా కూడా కోరుకుంటాడు. అండ్ ఆ ఫస్ట్ టెస్ట్ లాస్ అలా అయిపోయిన తర్వాత కొంచెం బాధ ఉంటుంది. అరే ఇదేంట్రా ఇట్లా అయిపోయింది ఏంటని. బట్ కెప్టెన్‌గా తనే ముందుండి 2 ఇన్నింగ్స్‌లోనే పెద్ద స్కోర్ కొట్టి అండ్ 2 ఇన్నింగ్స్‌లోనూ సిరాజ్ అండ్ ఆకాష్ బుమ్రా లేకపోయినా కూడా సిరాజ్ నేనున్నా అన్నాడు. ఆకాష్ బుమ్రా ప్లేస్‌లో వచ్చి బుమ్రా చేసే పనే చేస్తా అన్నాడు. వీళ్ళిద్దరూ చెరొక 6 వికెట్ హాల్ ఈ మ్యాచ్‌లో తీసుకొని మిగతా ఏ బౌలర్ సపోర్ట్ లేకుండా 10 వికెట్లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తీశారు. ఆకాష్ అన్నాడు కూడా. సిరాజ్ అడిగాడు, "అరే నాకు 5 వచ్చింది. నీకు 5 కావాలి. నేను బయటికేస్తాను వికెట్ తీసుకుంటే." "లేదు లేదు నువ్వు వికెట్ తీ అన్నా. నాకు రావాల్సినప్పుడు నాకు వస్తుందన్నాడు." వెంటనే వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చింది. దట్ ఈస్ వాట్ వర్కింగ్ ఇన్ పార్ట్నర్‌షిప్స్ ఇస్. అండ్ ఇందులో చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాను మాట్లాడుకుంటున్నా కానీ రికార్డులు బ్రేక్ చేయాలని ఆడల. ఆడుతున్నప్పుడు రికార్డులు బ్రేక్ అయ్యాయి. దట్ ఈస్ వాట్ క్రికెట్ ఈస్. అండ్ అలా మంచిగా ఆడారు కాబట్టి జరిగిన 14 సెషన్‌లో 10 సెషన్‌లు ఇండియా డామినేట్ చేసింది కాబట్టి విక్టరీ అనేది టీమిండియాకి వచ్చింది. మామూలు విక్టరీ కాదు. బర్మింగంలో మోత మోగిపోయే విక్టరీ అది. వాళ్ళది బ్యాస్ బాల్ అయితే మనది విక్టరీ బాల్. ఎక్కడ ఏ సర్ఫేస్ మీద అయితే విక్టరీ లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం ఆ సర్ఫేస్‌లో విక్టరీ వచ్చింది. గాబాలో లేదన్నారు 2021లో విజయం వచ్చింది. ఎడ్జ్ బ్యాస్టన్‌లో లేదన్నారు విజయం వచ్చింది. ఎడ్జ్ బ్యాస్టన్‌లో ఎడ్జ్ ఎవరిది యాక్చువల్‌గా ఇంగ్లాండ్‌తోనే స్టార్ట్ అయింది. బట్ గిల్ మొత్తం తన వైపు లాగేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా బౌలర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. వేరే లెవెల్ లిఫ్ట్ అనేది వచ్చింది. అందరు టీం కలిసికట్టుగా ఆడారు. సీరీస్ ఇస్ 1-1 ఓవర్ టు లార్డ్స్. వేరే లెవెల్‌లో ఉండబోతుంది సీరీస్ అనేది. ముందే చెప్పారు 2 గెలుస్తారని, 1 గెలిచారు. ఐయామ్ స్టిల్ కాన్ఫిడెంట్ ఇంకోటి కూడా గెలుస్తారని చెప్పేసి లెట్స్ హోప్ దే డూ ఇట్ సూన్. అండ్ కంగ్రాచులేషన్స్ అందరు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ టు దోస్ ఎవరైతే బిలీవ్ చేశారో లేదు ఇండియా విల్ డూ వెల్ అండ్ ఎవరికైతే ఓవర్సీస్ కండిషన్స్లో మ్యాచ్ గెలవడం కష్టం అని చెప్పేసి ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ ఆనందం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరైతే హేళన చేశారో